నమస్తే మిత్రులారా. నేను శ్రీనివాస్ చౌహాన్, అడ్వకేట్. మిత్రులారా, భర్త భరణం చెల్లించకుండా జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చేస్తే భరణం చెల్లించడం అనేది మాఫీ అయిపోయినట్లేనా? సో మిత్రులారా, ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఓ కేసులో జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే, భార్య భర్తలు ఇద్దరు కూడా విడిపోయారు. భార్య తన పిల్లలతో భర్తకు సపరేట్గా జీవనం కొనసాగిస్తుంది. సో తన పోషణ, తన పిల్లల పోషణ కష్టమవుతుందని, భర్తకు సంపాదన ఉన్నదని, అతని పేరు మీద కొన్ని ఆస్తులు ఉన్నాయని, అతను నెలకింత సంపాదిస్తున్నాడు అని చెప్పి మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసింది. సో దాని మీద విచారణ జరిపినటువంటి కోర్టు భర్త మెయింటెనెన్స్ చెల్లించాల్సిందే అని తీర్పునిచ్చింది. సో భర్త మెయింటెనెన్స్ చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. చివరికి న్యాయస్థానము అతన్ని అరెస్ట్ చేసి సివిల్ జైలుకు పంపించింది. ఎందుకంటే భరణం చెల్లించినందుకు. సో 30 రోజుల శిక్షను పూర్తి చేసుకొని తిరిగి భర్త జైలు నుంచి విడుదలయ్యాడు. అయినా భార్య తిరిగి అదే కోర్టులో నాకు భరణం చెల్లించటం లేదు, జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చేశాడు అని చెప్పి పిటిషన్ ఫైల్ చేసింది. సో దాని మీద విచారణ జరిపినటువంటి కోర్టు భరణం చెల్లించకుండా శిక్ష అనుభవించాడు కాబట్టి తిరిగి భరణం చెల్లించాలి అని చెప్పే అవకాశం లేదు, కాబట్టి కేసుని డిస్మిస్ చేస్తున్నామని చెప్పి న్యాయస్థానం డిస్మిస్ చేసేసింది. సో దాంతో ఆవిడ అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేసుకుంది. దీని మీద విచారణ జరిపినటువంటి అలహాబాద్ హైకోర్టు సివిల్ జైలుకు పంపడం అంటే భర్తకు శిక్ష విధించడం కాదు, భర్త మీద భరణం చెల్లించమని ఒత్తిడి తేవడం లాంటిదే. అది శిక్షగా పరిగణంలోకి తీసుకోబడదు. ఆ భర్త తన భార్య, తన పిల్లల కోసం, పోషణ కోసం భరణం చెల్లించాల్సిందే. శిక్ష అనుభవించినంత మాత్రాన భరణం నుంచి తప్పించుకున్నట్లు కాదు అని చెప్పి తీర్పునివ్వడం జరిగింది. హాసీనా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసు ఇది. సో ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడం కోసం మీకు అర్థమయ్యే భాషలో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని తీసుకొచ్చాను. సో ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పోస్ట్ ద్వారా ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.